రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ జనవరి 10న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి రోజు 186 కోట్ల ఓపెనింగ్స్ని రాబట్టినా కూడా మిక్సెడ్ టాక్ కారణంగా తర్వాతి నుంచి కొద్దిగా స్లో డౌన్ అయితే అయింది. ఈ చిత్రం 13 రోజుల కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులతో అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి మొదటి రోజు మిక్సెడ్ టాక్ రావడంతో కలెక్షన్లు రెండవ రోజు నుంచి క్రమంగా పడిపోతూ వచ్చాయి. ఈ చిత్రం రెండవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 21.6 కోట్లు, మూడవ రోజు 17 కోట్లు, నాలుగవ రోజు 8.50 కోట్లు, ఐదవ రోజు 10.19 కోట్లు, ఆరవ రోజు 7.11 కోట్లు, ఏడవ రోజు 4.5 కోట్లు, ఎనిమిదవ రోజు 2.75 కోట్లు, తొమ్మిదవ రోజు 2.4 కోట్లు, పదవ రోజు 2.6 కోట్లు, 11వ రోజు 1.42 కోట్లు, 12వ రోజు 1.2 కోట్లను సాధించింది. ఈ చిత్రం 13వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో 59 లక్షలు, తమిళ్లో 8 లక్షలు, హిందీలో 25 లక్షలు, కర్ణాటక, కేరళ ప్లస్ టెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 లక్షల చొప్పున ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1.1 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో గేమ్ చేంజర్ మూవీ 12 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 128.84 కోట్లను వసూలు చేసింది. ఇక ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది.